హలో! హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్‌జేవి. అయితే ఈరోజు ఒక వింతని మీకు పరిచయం చేయడానికి ఇంత దూరం వచ్చా. ఏందయ్యా వింత అంటారా? అదే మన నెల్లూరులో స్పెషలు. మన నెల్లూరే కాదు, అనేక చోట్ల అయినటువంటి స్పెషల్ అనమాట అది. అది ఏందంటే తాటి చెట్టు, దాని యొక్క ఫలితాలు, లాభాలు ఎట్టుంటాయి, దానిలో నుంచి వచ్చేటి గుంజు ఎట్ట తినొచ్చు మనం అనుకునే ప్రయత్నం అనమాట ఇది. అది ఎట్టుంటది, ఏంది గుంజేందిరా, తాటి చెట్టు ఏంది, అది ఇది అంటారా? ఆ ముట్టు అంటలా, ఆ ముట్టులో నుంచి గుంజొస్తది. అసలది అంతా ఏంది, అసలు మీకు తెలుసా? తెలీదా? ఎప్పుడన్నా చూసున్నారా లేదా? మీకోసమే. అంటే తాటి చెట్టులో నుంచి తాటి కాయ ఉంటది. దాని తర్వాత కాయ పండిన తర్వాత పండింది మనం తినొచ్చు. ఆ తర్వాత అది పండిన తర్వాత తేగ అనేది ఎట్టొస్తది? ఆ తేగ మీకు చూపియడానికి వచ్చిన ఈడదాకా. ఇదిగో రండి. ఇదనమాట. ఇలాగా పాతరేసుకుంటాం మనం. ఈ పాతరేసి, అంటే పాత్ర అంటే ఏమంటారంటే తెలుగులో, ఇయన్నీ నేను కనుక్కొని అప్పుడొచ్చాలి. ఇయన్నీ నాకు గూడా తెలీదంతా. ఈటిని మట్టేసి, అంటే మెత్తగా ఉండే ప్రదేశంలో లేపోతే ఇసుక లాంటిది అట్లాంటిది తీసుకొనొచ్చి ఆడ మట్టేసి, ఆ ముట్లన్నీ దాని లోపలేసి వరుసగా ఒకదానికొకటి మట్టి పైన మట్టి కప్పేస్తారనమాట. అప్పుడు ఆ తర్వాత అయి తేగల్లాగా వస్తాయి. ఆ తేగలు తీసి మళ్ళీ ఉడకబెట్టి తింటా ఉంటాం. దీని ప్రక్రియ అయితే ఈ విధంగా ఉంటదనమాట. దాంట్లో నుంచి లోడిన తర్వాత, అంటే ఆ పాత్రలోంచి అయన్నీ తీసిన తర్వాత ముట్లుంటది దాని లోపల. ఆ ముట్లు అదిగో ఇట్టుంటాయి. ఆ తేగలకు సంబంధించిన ముట్లు అవంతా గూడా ఇదిగో ఇట్టుంటాయి. ఇదిగో ఇది ఒకటి కథ. ఇది ఇవన్నమాట తేగలు. ఇట్లాగ ముట్లుకి ఏర్పడి ఉంటాయి. ఇయన్నీ తీసేసి ఉడకబెట్టుకునేదే, కాల్చుకునేదే అప్పుడు తింటారనమాట. ఇది చాలా అమృతంలాగా అద్భుతంగా తింటారులే. మీరెప్పుడైనా తినున్నారా? తింటే కామెంట్ చేయండి. అసలు దీని లోపల ఇది ముట్టంటారు. దీని లోపల గుంజుంటదనమాట. ఆ గుంజు తింటే అబ్బా! భలే ఉంటదిలే అది. ఎక్సలెంట్‌గా ఉంటది. ఎప్పుడన్నా మీరు తినిర్రా? తింటే కామెంట్ చేయండి నాకు. అసలు ఎట్టుంటది, ఏంది నీకు చూపిస్తారా? నోరు ఊరిస్తా. ఆ! ఇదిగో మన పిల్లకాయలు చూడు, స్వాములు కూర్చొని శుద్ధంగా తోటల్లా గుంజులు తీసుకుంటా జాలీగా తింటా ఉండ్రు. ఏందసలు, ఏంది దీని కథ, యవ్వారం మందలంతా? ఒకసారి అడగదాం. స్వామి, ఏం పేరు నీ పేరు? అవును స్వామి. ఆ! స్వామి నీ పేరు? వంశీ. స్వామి నీ పేరు? ఆకాష్. ఆకాష్. పవను, వంశీ, ఆకాష్ మనతో ఉన్నారు ఈరోజు. అబ్బా! ఇగో ఇయన్నీ ముట్లేనా? ఆ! సూపర్. అసలు ఏంది, ఎట్టుంటది? తింటే ఎట్టుంటది? ఒకసారి మందలు చెప్పా? గుంజి అయితే సూపర్గా ఉంటుంది స్వామి. మళ్ళా తినాలనిపిస్తుంది ఒకసారి తింటే. ఆ! మీది ఎప్పుడు కూడా తినుంటే ఒకసారి అందరూ వస్తారు తినేదానికి. ఆ! అంటే ప్రకృతిలో మనకి అనేక రకాలు దొరకతా ఉంటలా? దొరుకుతుంటుంది స్వామి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఆ! ప్రతి ఒక్కటి ఏం కావాలన్నా ఉంటుంది ఇక్కడ. అదేలే. ఇది అసలు ఇట్టాంటి ఎవరన్నా తింటారా? అందరూ దొరకతాయా? ఏడ దొరుకుతుంది స్వామి. పల్లెటూరులోనే ఉంటాయి. ఆ! ఎంత తినాలన్నా కూడా తినలేరు ఎవరు. ఎక్కడో ఏదో ఆ! దేనిగా అది కదా. పల్లెటూరులోనే ఆ! అంతా. స్వామి, నువ్వేం దెమ కొడుతున్నావు? ఈ ఏళ్ళు జాగ్రత్త. అది మామూలే స్వామి, అలవాటే. ఇది రేర్గా దొరుకుతుంది తాటి ముంజు, ఇది తాటి గుంజు. కానీ మనం జాగ్రత్తగా కత్తుల కాడ జాగ్రత్తగా నరుక్కుంటే మనకు తినొచ్చు, లేదంటే మనం ఏళ్ళు నరికేసుకుంటాము. అది కదా. జాగ్రత్తగా తీసుకొని తింటే బాగుంటుంది టేస్టు. ఆ! కానీ ఎవరికంటే వాళ్ళకి దొరకదు ఇది. అవును. ఏంటంటే ఒక పల్లెటూరులోనే రేర్గా దొరుకుతుంది. ఆ! చెట్టు నుంచి సేకరించి మనం నాటుకుంటే 4 నెలలకి వస్తుంది మొలక. ఆ! అప్పుడు ఏంటంటే తేగలు మనం కోసుకొని ఇంటి ఉడకబెట్టుకొని తింటాము. ఓకే. ఏంటంటే గుంజు కొట్టుకొని తినేయవచ్చు. ఆ! లేదంటే ఈ పొయ్యిలోకి బాగా ఎండిపోయిన మాట పొయ్యిలోకి నీళ్ళు కోసుకొని అట్లా వాడుకోవచ్చు. ఊరేడమ్మ పడవ. ఈ అన్ని విధాలుగా ఇంకా అంటే పొయ్యిలు పల్లెటూరులో పెట్టుకుంటా ఉంటలా? రోజు వాడతారు స్వామి పల్లెటూరులో వీటిని. ఆ! ఇది అయిపోయింది కాబట్టి ఆ పొయ్యిలో పెట్టేసుకుంటారు. అన్నిటికీ ఉపయోగిస్తుంది. వేసుకొని ఎండబెట్టుకొని మళ్ళీ పొయ్యిలో వాడేసుకోవచ్చు. నీళ్ళు ఎట్టెట్ట? ఈ గుంజి తీసుకొని తినేస్తాం కదా, ఇది. ఆ గుంజి తీసుకొని గుంజి తినేసి ఆ! ఇది ఎండబెట్టుకొని ఇది పొయ్యిలో పెట్టి మళ్ళీ నీళ్ళు కాచుకోవచ్చు. అబ్బా! దీంట్లో మళ్ళీ ఏం వేస్ట్ అనే మందలే ఉండదు. దీంట్లో మళ్ళీ ఆయిల్ పదార్థం వస్తుంది. దీంట్లో ఆయిల్ పదార్థం వస్తుంది. అది మనం ఏంటంటే బాగా ఎండినప్పుడు ఏంటంటే పొయ్యి బాగా మండుతుంది, నీళ్ళు బాగా కాగుతాయి. గబగబా పొయ్యి నీళ్ళు కాసుకున్నప్పుడు అన్నం వండుకోను, కూరకు అవి వండుకొని బాగుంటుంది. దీనిలో ఆయిల్ తీయొచ్చు దీనిలో నుంచా? దాంట్లోంచి వస్తుంది స్వామి. తాటి గుంజులోంచి వస్తుంది. తాటి చెట్టు.
ఏంది వ్యూవర్స్ ఇదే తాటి గుంజి ఏంది, దీనిలో తినేది ఏంది, దీనిలోంచి ఆయిల్ వచ్చేది, ఎండిపోయిన తర్వాత మళ్ళీ పొయ్యిల్లో పెట్టి కాల్చుకుని పొయ్యిలు అంటే అసలు పొయ్యిలు అంటే తెలుసు మీకు, అదో చెప్తాను చూడ ఏం స్వామి. మనకు కొబ్బరి నుంచి వస్తుంది కదా ఆయిల్, అదే విధంగా ఇది మండుతుంది. కొబ్బరి గుంజ అది కొబ్బరి ఎట్ట మండుతుందో అదే విధంగా దీంట్లో ఆయిల్ బాగా మండిస్తుంది. చూడు ఎంత అద్భుతం. నువ్వేమన్నాయనా గమ్ము అక్కడ కూర్చొని రారదా? ఏ ఆకాశ కదా. ఏం తేగలు గీగలు బాగా తింటున్నావా తినట్లేదా? తింటున్నాను సార్, ఆ? తింటున్నా. సూపర్ తింటున్నారంతా. స్వామి ఏంది పొద్దులో వస్తావు లోటుతా ఉన్నావు, ఈ కత్తులు గిత్తులు గేళ్ళలో గుచ్చుకుంటే ఏం చేస్తావా? అందరూ తింటారని మన ఉన్న ఫ్రెండ్స్ అందరూ అందుకోసం చేస్తున్నాను స్వామి ఇది. సూపర్. దో మన కోసమే వ్యూవర్స్ తాటి గుంజు చూడండి ఎట్టుందో, అసలు ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి మాకు. మీ ఊరిలో తాటి గుంజుని ఏమంటారు? ఈ తాటికాయల్ని, తాటి ముట్టిల్ని, తేగలంటే ఇదిగో ఈ తేగలు ఇది ఇట్లా వస్తాయి, ఈ విధంగా వస్తాయి. వీటిని ఏమంటారు? మీ ఊర్లో ఏమేం భాషల్లో పిలుస్తారని చెప్పేది నాకు నీట్గా కామెంట్ చేయండి. అది ఎట్టా ఏంది దాని కథ మందల వ్యవహారం అంతా. ఓకే, మీకు ఇప్పుడు అది ఎట్లుంటుందో ఏందో మొత్తం మా పిల్లకాయలు చూడు మన కోసం కొట్టి ఏళ్ళు జాగ్రత్త నాయన భయం వేస్తుందా? గుండె గలగల అంటుంది స్వామి. జాగ్రత్త ఆడ కూర్చొని ఒకసారి తిందాం ఎట్లుంటుందో ఏందనేది, మీకు కూడా నోరు ఊరిస్తా ఇప్పుడు. వ్యూవర్స్ చూడు ఎట్టుందో, అరిటాకు వేసిన ఆమని జమామని ఎడ బడిచేసిన అప్పుడు దీనిలో చూడు ఎట్ట పెట్టుకున్నాను ఎంత నాకే. మీకైతే ఈయనలే, మీకు కావాలంటే కామెంట్ లైక్ షేర్ చేసి అన్నా నాకు కూడా కావాలని చెప్పి మెసేజ్ చేస్తే ఒకవేళ కుదిరితే ఏడన్నా బస్సుల్లో పార్సల్ గిర్సలు పెడతా. అంత ఊరికినే ఇవన్నీ చూపించి గమ్ము పోయేదానికి మీకు ఆడికి వస్తుండేదే. ఎట్టుందో చూడు ఒక్కొక్కటి ముందు. ఓకే చూడు మా తమ్ముడు పవను చిన్నడా మామూలుగా ఏం చేస్తుంటాడు స్వామి? నేను టెంకాయలు కోత బేల్దారి పనికి అట్లా పోతుంటాను స్వామి. ఇంకా నా టెంకాయలు వలవటం ఏమైనా చిన్న చిన్న పనులు అవి చేసుకుంటుంటాం. చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఎంతంత దూరాల పోయి పెద్ద పెద్ద జాబులు చేశాడు, ఏం వచ్చేలే. ఇదిగో ఇది చాలు మనకి తోట రావట్లేదు స్వామి, అంతా ఇదే మనకున్న కష్టజీతం. పని ఇక్కడే నేర్చుకున్నాం, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకోసం ఇక్కడే మన ఉన్నూరులో మన అమ్మ అందరినీ శుద్ధంగా చూసుకుంటా ఇక్కడ ఉండాలా. సూపర్, అట్టే ఉండాలి. శబాష్. లైక్ బాగానే గడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు స్వామి, బాగానే ఉందంతా. అదేలే బాగుందని దాకా వచ్చిన ఏం స్వామి మీరేం చేస్తుంటారా? నేను ఈ తోటలోనే టెంకాయలు కోసుకుంటాను స్వామి. టెంకాయలు పని చేసుకుంటా, ఈ చేలో చెడి బడి పనులు చేసుకుంటా. ఎవరన్నా వస్తే పని వాళ్ళు వస్తే పని చెప్పడం చేయడం ఆ విధంగా పని చెప్పడం, ఈ తోటలోనే టెంకాయలు కోసుకుంటా జీవనం సాగిస్తున్నాం. ఊరికనే టెంకాయలు కోసుకుంటున్నాం, ఇక్కడ చేసుకున్నాం. తోటలు చూడు, తోటలు ఆసావలి ఊరికనే అనుకున్నారు. అదే కథ. దా పుంజు తిందాం రా బలోడు. ఎట్టుందో కష్టపడుతుంది. ఓకే, అంటే ఈ ఒకరంత పైన చెమ్మ అట్లా ఆ విధంగా లోపల కొంచెం వాటర్ కూడా వాటర్ మొత్తం ఉంటుంది స్వామి. అది మనం పట్టుకో ఉంది కదా, మనం పగల కొడతా ఉన్నప్పుడు ఒక ఓపెన్ అవుతుంది. అది గొబ్బిలాగా ఉంటుంది సైడు, మధ్యలో గుంజులాగా ఉంటుంది దాంట్లో. ఓకే, మనం ముగ్గురం పట్టుకొని స్వామి షేర్ కొట్టి అప్పుడు వ్యూవర్స్కి ఊరిద్ది ఒకటొకట. అప్పుడు దా వ్యూవర్స్ షేర్. ఆహా చేస్. ఓకేనా? ఓకే రైట్. ఆహా సూపర్గా ఉంది స్వామి, టేస్ట్ మామూలుగా లేదు, వేరే లెవెల్ స్వామి. సూపర్గా ఉంటుంది సార్, మళ్ళీ తినాలనిపిస్తుంది తిన్న వాళ్ళకి ఫస్ట్ టైం. దా చిన్నగా లేదు వ్యూవర్స్, ఎక్సలెంట్. అట్టాటి ఇట్టాటి మాటలు కాదు కానీ ఇప్పుడు కానీ కూర్చొని ఇదంతా కానీ తింటే ఆకులు ఉండేదంతగో ఈ వెనకున్న చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా తినేస్తాం ఇప్పుడు కొట్టుకొని సాయంత్రం దాకా. ఇదే పని. మీకు కావాలంటే ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడు మీకు కావాలంటే మెసేజ్ చేస్తే అప్పుడు మేము ఏదైనా ఏర్పాట్లో ఏదైనా ఉంటే చేయగలం. సూపర్గా ఉందో టేస్ట్ అయితే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఇంకా మరెన్నో ప్రోగ్రాలు చూపిస్తూ ఉంటాను. ఇలాంటి ప్రకృతిలో దొరికేటువంటి కొత్త వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మళ్ళీ సైన్ అప్.